అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. 100 రోజులలో మా పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. కాంగ్రెస్ అంటేనే ప్రజా పరిపాలన, కాంగ్రెస్ అంటేనే రైతుల రాజ్యం, కాంగ్రెస్ అంటేనే రైతుల కోసం వచ్చింది అని చెప్పి ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాల ముచ్చట్లు చెప్పే కార్యక్రమం చేసిండు. మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు అయినాయా లేదా అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 100 రోజుల పరిపాలన అటే పోయింది. ఇప్పుడు రేవంత్ అన్న కొత్త పరిపాలన పట్టుకొచ్చిండు. ఇప్పుడు కొత్త పరిపాలన ఏం తెలుసా? 99 డేస్ యాక్షన్ ప్లాన్, 99 రోజుల ప్రజా పరిపాలన అట. 99 రోజులలో నియోజకవర్గాలలో ఉన్నటువంటి సమస్యలు, జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలు, మండలాలలో ఉన్నటువంటి సమస్యలు, గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకుంటారట. తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచిస్తారట, పరిష్కారం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట. సరే, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అట. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అని చెప్పి పొంగులేటి సీనన్న మొత్తానికి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు అయినాయా? ఇప్పుడు 100 రోజుల 6 గ్యారెంటీలు పక్కన పెడితే ఇప్పుడు కొత్తది మళ్ళా 100 రోజులలో తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకొని ఏం చేస్తారు? మీరు ఏమైనా పరిష్కారం చేసేది ఉందా? నిజంగానే రేవంత్ రెడ్డి సమస్యలు పరిష్కారం చేస్తామని అనుకునేటోడే అయితే ప్రజావాణి కార్యక్రమం పెట్టిరు. మీ అందరికీ ప్రజావాణి కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. ప్రజాభవన్, ప్రగతి భవన్, అప్పట్లో కేసీఆర్ ఏదైతే ప్రగతి భవన్లో ఉంటుండేనో బేగంపేట దగ్గర ఉంటుంది. ఆ ప్రజావాణి కార్యక్రమం 1 వీక్లో, అంటే 7 రోజులలో 2 సార్లు మీరు ప్రజావానికి వెళ్ళొచ్చు. మీ సమస్యలు దరఖాస్తు పేపర్లో రాసి ఆ పేపర్ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఇస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మీ పేపర్ వచ్చింది, మీ సమస్యకు పరిష్కారం మేము చేస్తామని చెప్పి మీకు ఫోన్ వస్తుంది, కాల్ చేస్తారు అని చెప్పి ఒక ముచ్చడి చెప్పారు. చాలా మంది జనాలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ముచ్చట నమ్మి ప్రగతి భవన్కు పోయి అక్కడ దరఖాస్తు పెట్టుకున్నారు. ఇగో పలాని మంత్రి మా భూమి కబ్జా పెట్టిండు, పలానా ఎమ్మెల్యే మా భూమి కబ్జా పెట్టిండు, ఇగో పలానోళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతురు, మాకు పెన్షన్ వస్తలేవు, మాకు నల్లలు వస్తలేవు, లేకపోతే మా పార్కు కబ్జా అయింది, మా ఇల్లు కబ్జా అయిందంటే ఇట్లా రకరకాల ప్రజా సమస్యలన్నీ కూడా ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు పేపర్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. దాదాపు కొన్ని లక్షల దరఖాస్తు పేపర్లు వచ్చినాయి. ఒక్క దరఖాస్తు పేపర్కైనా రేవంత్ రెడ్డి రిజల్ట్ చూపించిందా? ఒక్క దరఖాస్తు పేపర్కైనా రేవంత్ రెడ్డి సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చిందా? ఒక్కటి కూడా లేదు. ఆఖరికి ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తు పేపర్లు ఏదో తెలుసా? వైన్ షాప్ల కాడ ఉన్నాయి. వైన్ షాప్ల ముందు పల్లి బఠాన్లు అమ్ముతారు చూడుర్రి, అక్కడ కనబడుతున్నాయి ఈ దరఖాస్తు పేపర్లు. తర్వాత గేరెలు, మిర్చీలు అమ్ముతారు చూడుర్రి, గాడ కనబడుతున్నాయి ఈ దరఖాస్తు పేపర్లు. ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పుడేమో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అట. ప్రజల దగ్గర పోయి 2.5 సంవత్సరాల పరిపాలన ఎట్లుందో అనేది అడుగుతున్నట్టు ఇప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అడిగి తెలుసుకోవడం మాత్రమే కాదు, దీంతో పాటు ఇంకా ప్రజల దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటున్నారట. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకెట్లా చేస్తే మంచిగా ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకెన్ని దొంగ మాటలు చెప్పాలి, ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలి మీరు చెప్పుర్రి అని చెప్పి జనాలను అడుగుతున్నారు. ఇప్పుడు అంటే ఏందన్నట్టు, 100 రోజుల పరిపాలన అయిపోయింది, ఇప్పుడు 99 రోజుల పరిపాలన అట. 99 రోజులలోనే ప్రజా సమస్యలు అన్ని తెలుసుకుంటారట, ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా తీసుకొస్తారట. ఇది రేవంత్ అన్న ప్లానింగు. మీకు అసలు ముచ్చట చెప్పనా? ఊళ్ళో జనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూర్చుంటారు కదా, ప్రభుత్వ అధికారులు కూర్చుంటారు కదా, పబ్లిక్ని అడుగుతారు ఏమని, ఊళ్ళో జనాలను వాళ్ళని వీళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి అడుగుతారు, మీ మండలంలో పరిస్థితి ఏంది, మీ ఊళ్ళో పరిస్థితి ఏంటంటే టక్కున జనాలు లేచి ఏమైంది సార్ తులం బంగారం అని అడుగుతురట. పాపం ఎమ్మెల్యే ఏం చెప్పే పరిస్థితి లేదు. ఒక పెద్ద ఆయన లేచి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పారు కదా ఏమైంది అని అడుగుతురట. ఎమ్మెల్యే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సార్ మాకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు కదా మహిళలు అడుగుతురు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సార్ మా కాలనీలో రోడ్ లేదు అని చెప్పి కొంతమంది అడుగుతురు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. లేకపోతే మాకు నల్లలకు నీళ్ళు వస్తలేవు, నిషిర్ భైరవ నీళ్ళు అని జనాలు అడుగుతురు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆఖరికి మాకు కళ్యాణ లక్ష్మి ఇస్తాన్నారు ఇయ్యలే కదా సార్ అని చెప్పి మహిళలు అడిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. నిరుద్యోగులు లేచి మాకు ఉద్యోగాలు ఇస్తాన్నారు కదా సార్, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు కదా ఏమైందని చెప్పి నిరుద్యోగులు లేచి అడిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వీళ్ళేమో ఇంకా 99 డేస్ యాక్షన్ ప్లాన్ అట. కాంగ్రెస్ ఏదో అద్భుతాలు చేశారట, అద్భుతాలను కనుక్కొని పోతురట. ఏం చేశారని చెప్పి జనాలు పొల్లు తిరుగుతురు తెలుసా? ఎమ్మెల్యేలను, మంత్రులను జనాలు పొట్టుపొడు తిరుగుతురు, విమర్శిస్తురు. మీరు ఏం చేశారని చెప్పి అడుగుతురు.
మీరు ఏం చేసిరని చెప్పి మమ్మల్ని సలహాలు సూచనలు అడుగుతారు. మీరు చేసినే ఏం లేదు, మేమేం చెప్పాలి, మీరేం అడుగుతారు? మీరు ఏం చేయాలి అంటారు జనం ఓపెన్గా. జనాలను మీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా, పరిపాలన మంచిగా అనిపిస్తుందా అంటే అసలు ఏం చేసిరని చెప్పని అడుగుతారట జనం. ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన జనాలు తిరుగుబాటు చేస్తారు, మరలబడుతారు. పాపం ఎమ్మెల్యేలకు ఏం చేయాలో అర్థమవుతలేదు, మంత్రులకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆఖరి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రికి చెప్తున్నారట, సార్ మేము పోలేం, మా వల్ల కాదు, మేము పోయి 99 డేస్ యాక్షన్ ప్లాన్లో జనాలతో మాట్లాడాలంటే మాతో కాదు, జనాలు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏమైంది సార్ అని చెప్పి మహిళలు అడిగితే ఎమ్మెల్యే ఏం చెప్పాలి? లేకపోతే రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పి ఏమైంది సార్ అని రైతులు అడిగితే ఎమ్మెల్యేలు ఏమని చెప్పాలి? యూరియా బత్తాలు లేవు సార్ ఏమైందని చెప్తే ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి? ఎమ్మెల్యేల దగ్గర ఏ సమాధానం లేదు, పోయి అట్లా కూర్చుంటారు. రేవంత్ రెడ్డి చెప్పిండట ఎమ్మెల్యేలు అందరూ అంటే ప్రజాపాలన అదే తీసుకొచ్చిన ప్రజా ప్రణాళిక కొత్తది. ఆ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఎమ్మెల్యేలు కూర్చోవాలి, రోజుకొక ఊరికి ఓర్రి, రోజుకో మండలానికి ఓర్రి, అన్ని తెలుసుకోరి సమస్యలన్నీ. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏం దొరికేనా? అట్లీస్ట్ ప్రజల దగ్గర పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటే, అబ్బా మొన్ననే మా ఎమ్మెల్యే వచ్చి మా సమస్యలు తెలుసుకుంటున్నాడు, అబ్బా మా ఎమ్మెల్యే గ్రేట్, మళ్ళీ మా ఎమ్మెల్యేకి ఓటేయాలని జనాలు అనుకుంటారు. మళ్ళీ ఇది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ప్లస్ అవుతుంది కదా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో జనాలు అనుకుంటారు, మొన్ననే మా ఎమ్మెల్యే వచ్చి మా బాధలన్నీ అరుచుకున్నాడు, మొన్న మా ఎమ్మెల్యే వచ్చి మా కష్టాలన్నీ తెలుసుకున్నాడు, మాకు మొత్తం సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తా నేనున్నా అని చెప్పి మాకు ధైర్యం చెప్పి పోయిండు, మా ఎమ్మెల్యేకే ఓటెత్తా, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కాంగ్రెస్కే ఓటెత్తా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తా అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు మళ్ళీ పాజిటివ్ ఒపీనియన్ కలగడానికి, జనాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడడానికి రేవంత్ రెడ్డి ఒక ప్లానింగ్ చేసింది అంతే. లేకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను తిప్పి, మంత్రులను తిప్పి, అధికారులను తిప్పి ఇక మా ప్రభుత్వం సూపరు అద్భుతం మేము అన్ని చేసేసినామని చెప్పి చెప్పిస్తారా? జనాలకు తెలియదా రియాలిటీ ఏందో? పబ్లిక్ పొల్లు తిరుగుతురు. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఎంతసేపు తన ప్రభుత్వం పైన పాజిటివిటీ రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ సభలు పెడితే కేసీఆర్ సభలు అడ్డుకుంటున్నాడు, కేసీఆర్ మీటింగ్ పెట్టిన రోజు రైతు బంధు ఇస్తుండు, ఎలక్షన్ ఉన్నటువంటి టైంలోనే రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్ అంటాడు, ఉద్యోగాలు అంటాడు, రైతు బంధు అంటాడు, రుణమాఫీ అంటాడు, పెన్షన్ అంటాడు. ఏదున్నా ఎన్నికల కోసం పథకాలను రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు, జనాల ఓట్ల కోసం, జనాలు మళ్ళీ గెలిపియడానికి. రేవంత్ రెడ్డి చేస్తున్నది రియాలిటీ కదా, వాస్తవం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అట్లనే ఇక్కడ జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ 2 ఎన్నికలలో బెనిఫిట్ కావాలి, ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి విషయం అందరికి తెలుసు. ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకోవాలి. ఈ వ్యతిరేకత ఒడగొట్టుకోవాలంటే ఏం చేద్దాం? జనాల్లోకి తిరుగుదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ దొరికేనా? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండట, ఏమని మీరు గ్రౌండ్లో తిరగమని చెప్పినట్టు కేసీఆర్. ఎందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను గ్రౌండ్లో తిరగమని చెప్పింది తెలుసా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు గ్రౌండ్లో తిరుగుతారు, గ్రౌండ్ వదిలేసారు, పబ్లిక్లో పోతలేరు, జనాల సమస్యలు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఈ టైంలో నియోజకవర్గాలలో పర్యటన చేసి మండలాలలో, గ్రామాలలో, జిల్లాలలో తిరిగిరు అనుకో, జనాలు ఏమనుకుంటారు? గెలిచినోడు మా దగ్గరికి రాలే కానీ ఓడిపోయినోడు వచ్చిండు, ఓడిపోయినోడు వచ్చి మా బాధలు తెలుసుకుంటుండు, ఓడిపోయినోడు వచ్చి మా కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు, మంచో చెడో ఈ ఓడిపోయినోనికే వేయాలి అంటే బీఆర్ఎస్ ఉనికే ఓటేయాలి, మంచో చెడో రాబోతున్నటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలనేటటువంటి ఒపీనియన్ తోటి జనాలు ఉంటారు. అయితే రేవంత్ రెడ్డికి కథ అర్థమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతున్నారట. బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీరు గ్రౌండ్లో తిరగండి, మీరు గ్రౌండ్కి వెళ్ళండి, మీరు తిరిగి జనాలు తిట్టినా సరే, రేవంత్ రెడ్డి చెప్పిండట, జనాలు మిమ్మల్ని తిట్టినా సరే, జనాలు మిమ్మల్ని విమర్శించినా సరే, షీ అన్నా సరే, తూ అన్నా సరే ఆయనే ఉండుర్రి, జనాలతో మాట్లాడుర్రి, పబ్లిక్ వాస్తవాలు చెప్పమని చెప్పినట్టు రేవంత్ రెడ్డి. ఏం వాస్తవాలు? కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఆ అప్పులకు వడ్డీలు కడుతున్నాం, అందుకే మేము రైతు బంధు ఇవ్వలేకపోతున్నాం, అందుకే పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, అందుకే మహిళలకు 2500 ఇవ్వలేకపోతున్నాం, ఇవన్నీ మేము చేయకపోవడానికి కారణమే కేసీఆర్ అప్పు చేసిండు, కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి జనాలకు చెప్పుర్రి, జనాలకు వివరించుర్రి, ఎవరన్నా పబ్లిక్ అడిగితే ఇవన్నీ ముచ్చట చెప్పుర్రి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి తోలుతుండట ఎమ్మెల్యేలను, మంత్రులను. ఇది 99 డేస్ యాక్షన్ ప్లాన్, ప్రజా సమస్యల పైన ప్రజలతో మాట్లాడడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్లానింగ్. ఇవంతా కాదు, రేవంత్ అన్న బాధ ఒకటే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలు గ్రౌండ్లో తిరుగుతురు. వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతురు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఏం కథ అనేది బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం జనాలకు చెప్తురు. రేవంత్ రెడ్డి 3-4 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇప్పటిదాకా ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఇల్లు కట్టించుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తుండు, దందాలు చేస్తుండు, ఇల్లులు కూడా కొడుతున్నాడు, అంత కాంగ్రెస్ ఆగమాగం ఉన్నది, మీకు పెన్షన్లు రాలేదు, అటోటి ఇటోటి బీఆర్ఎస్ వాళ్ళు జనాలకు చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు జనాలకు అన్ని చెప్తున్నారనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పైన పాజిటివ్ తెప్పించుకోవడానికి ఇప్పుడు డ్రామా, జనాల్లోకి పోయి
జనాలను ఏదో కాంగ్రెస్ అద్భుతాలు చేస్తుంది, ఇంకా అద్భుతాలు చేయబోతుంది, ఇంకేమేం చెప్పాలో మీరు చెప్పుర్రి, మీ సమస్యలు ఏందో మాకు చెప్పుర్రి, మేము అన్ని చేస్తామని చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నాడు రేవంత్ అన్న. కారణం ఏంది ఒకటే, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా గ్రౌండ్లో తిరిగితే ఇక జనం కూడా మంచో చెడో కాంగ్రెస్ గవర్నమెంట్ మా దగ్గరకు వచ్చింది, ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తెలుసుకున్నారు, మంత్రులు మా దగ్గరకు వచ్చి మా బాధలు తెలుసుకున్నారు, రేవంత్ రెడ్డి గ్రేట్, మంత్రులు గ్రేట్, ఎమ్మెల్యేలు గ్రేట్ అని జనాలు అనాలే కదా. అనడానికి కాంగ్రెస్ పైన పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి ఇదంతా రేవంత్ రెడ్డి ప్లానింగ్ లెక్క కొడుతున్నది అంతే. కానీ పాపం ఎమ్మెల్యేలు రేవంత్ అనే చెప్తున్నారు మా వల్ల కాదు సార్, మేము పోలేము, మీరేమో ఏదో పాజిటివ్ రావాలి అది ఇది అనుకుంటారు, కానీ జనం తిడుతురు, జనం విమర్శిస్తురు, జనాలు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు, అందరు లెక్క రాజకీయ నాయకులు లెక్క మాట్లాడరు. జనాలు ఓపెన్గా చెప్పేస్తారు, ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా పబ్లిక్ ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. సార్ మాకు రైతు బంధు వస్తలేదని జనాలు చెప్పేస్తారు, మాకు 2500 వస్తలేవు, పెన్షన్లు వస్తలేవు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, మా ఊళ్ళో రోడ్ లేదు, మోరు లేదు, మా ఊళ్ళో గుడి లేదు, బడి లేదు చెప్పేస్తారు జనాలు ఓపెన్గా. ఓట్లేసి గెలిపించారు కదా, జనాలక రైట్ ఉంటుంది. ఇవన్నిటికీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా షిల్లి కావి ఇచ్చింది లేదు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు డెవలప్మెంట్ కావాలంటే రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలి, నిధులు వస్తలేవు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు నిధులు ఇయ్యాడు, ఎమ్మెల్యేలు పోయి జనాల సమస్యలు తెలుసుకుంటామంటే జనాలు తిరుగుబాటు చేయరా, తిట్టరా, జనాలు తిడుతుర్రట. అంత ఆగమాగం ఉంది పరిస్థితి. కాబట్టి రేవంత్ అన్న మళ్ళీ కేసీఆర్ దెబ్బనే, ఇక్కడ కేసీఆర్ దెబ్బకు మళ్ళీ రేవంత్ అన్న పరుగులు తీస్తున్నాడు. మరి 99 రోజుల పరిపాలన వర్కౌట్ అవుతుందా కాదా, మరి జనాలు వాళ్ళ సమస్యలు చెప్తారా, ఆయనతో ఎమ్మెల్యేలను ఉరికిస్తారా అనేది ముందు ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పైన పాజిటివ్ క్రియేట్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అది క్రియేట్ అవుతుందా కాదా అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.